సోమ ప్రదోష వ్రతం అంటే ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా ఆచరిస్తారు? ప్రదోష కాలము అంటే సూర్యాస్తమయానికి ముందు గంటన్నర, సూర్యాస్తమయం తర్వాత ఒక గంటన్నర. ఈ కాలాన్ని ప్రదోష సమయము అంటారు. త్రయోదశి నాడు శివార్చన చేసేటువంటి అద్భుతమైన ముహూర్తము ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రతిరోజు ప్రదోషకాలంలో శివార్చన చెయ్యమని శాస్త్రం తెలియచేస్తుంది. తరుణి ఒక్క ముహూర్తముండు మిది సంధ్యాకాలం ఎక్కాలమందరయన్ భూతగణావృతుడైన కామారాతి లీలన్ వృషేశ్వరయానమున సంచరించుచునుండు ఎలా ధర్మమున్ వీడగన్ అంటాడు భాగవతంలో కర్దమ మహాముని దితితో. ధర్మం తప్పకుండా ప్రదోషకాలంలో శివార్చన చేయటం అనేది నిత్యము ఆచరించాల్సినటువంటి విధి. త్రయోదశి నాడు ఇది మరింత మహిమాన్వితమవుతుంది. సోమవారంతో ఈ ప్రదోష సమయం అంటే త్రయోదశి కలిసి వస్తే అది అద్భుతమైన ముహూర్తంగా, శివార్చనకు అనువైనటువంటి సమయంగా చెప్పబడింది. కారణం ఏమిటి అంటే చంద్రమ మనసో జాతః, మనస్సును ప్రభావితం చేసేవాడు చంద్రుడు. చంద్రుడు క్షయవ్యాధి గ్రస్తుడై దాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియక పరమేశ్వరుణ్ణి ఆశ్రయించినప్పుడు పరమేశ్వరుడు ఆ చంద్రుణ్ణి తన శిరస్సును దాల్చి చంద్రుడికి ఉపశమనం కలిగించాడు. 15 రోజుల వృద్ధి, 15 రోజుల క్షయంగా ఆ చంద్రుడి రుగ్మతను పోగొట్టాడు. ఈ అద్భుతమైన ఐతిహ్యం మనకు తెలియజేసే విషయం ఏమిటి అంటే ప్రతివాడిలో ఆలోచన సంకల్ప వికల్పాత్మకంగా ఉంటుంది. వృద్ధికి క్షయానికి కారణమయ్యేది మనస్సే. ఈ మనస్సు శివుని ఆధీనంలో ఉన్నప్పుడు సక్రమంగా పనిచేసి సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. అలాంటి ముహూర్తమే సోమవారం ప్రదోష సమయంలో చేసే శివార్చన. మాస శివరాత్రి రోజు ఆ స్వామిని మనం అర్చిస్తూ ఉంటాం. త్రయోదశితో కూడిన చతుర్దశిని మాస శివరాత్రిగా అభివర్ణిస్తాం. సోమవారంతో అది కూడి ఉన్నట్టయితే అద్భుతమైన ముహూర్తంగా భావించి ఉదయమంతా ఉపవసించి ఈ సాయంత్రం సమయంలో నమక చమకాలతో మహాన్యాసంతో కూడినటువంటి రుద్రాభిషేకంతో ఆ రుద్రుణ్ణి ఆరాధించినట్టయితే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, ఉన్న రుగ్మతలన్నీ దూరం అవుతాయి. ఎందుకవుతాయి అంటే బుద్ధి సక్రమంగా పనిచేసినప్పుడు, ఆచరణ దాని అనుగుణంగా ఉన్నప్పుడు అందుకోలేని అందలమేమున్నది. కనుక బుద్ధిని ప్రచోదనం చేసి ఐశ్వర్యాన్ని అందించేటువంటి మహాదేవుణ్ణి అర్చించటానికి ఈ సోమ ప్రదోష వ్రతం అద్భుతమైన ముహూర్తంగా చెప్పబడింది.